హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సెప్టెంబర్లో అయితే డిఏ పెంపు ప్రకటన అయితే ఉండబోతుందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ డిఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండొచ్చని ఎప్పుడెప్పుడా అని చెప్పి ఉద్యోగులు పెన్షన్లు ఎదురు చూస్తున్న జూలై నుంచి పెరగాల్సిన డిఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని అయితే తెలుస్తోందండి. ఈసారి 3% పెరిగితే 53% అయితే చేరనుంది. మొత్తానికి ఉద్యోగులకి దీపావళి కంటే ముందే బంపర్ బహుమతి అయితే అందనుంది. ఉద్యోగ పెన్షన్లకు ఎదురు చూస్తున్నటువంటి డిఏ ప్రకటన వెలువడుతుందండి. వచ్చే నెల సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా ప్రకటన అయితే ఉంటుంది. అయితే మొత్తానికి సెప్టెంబర్ నెలలో జీతం అక్టోబర్ 1న ఉద్యోగులకు అయితే అందుతుంది. 3% డిఏ పెంపు డిఆర్ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉండొచ్చునైతే అంచనా. ఇక ఇది జూలై నుంచి అమల్లోకి వస్తుందండి. మొత్తానికి డిఏ 53% చేరుతుంది. ఇక 18 నెలల పెండింగ్ డిఏలు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న ఉద్యోగులకి షాక్ అయితే తగిలింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో 18 నెలల కరోనా సమయంలో డిఏ బకాయిల గురించి అయితే అడుగుతూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 18 నెలల డిఏ బకాయిలను చెల్లించే పరిస్థితి కనిపించడం లేదండి. మొత్తానికైతే ఇదొక ప్రశ్నగా అయితే మారింది. మొత్తానికైతే ఈ డిఏ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా ఊరటైతే లభించిందని, ఇక దానికి సంబంధించి విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.